నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ తాలింపు సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూసుకుందాము. ఈ తాలింపు సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా, ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాము. ముందుగా బెండకాయలన్నింటినీ శుభ్రంగా తుడిచిపెట్టుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఫస్ట్ మొదలు లాస్ట్ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా దీంట్లో కొంచెం పల్లీలు వేయించుకున్నాను. పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో దంచి పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకోవాలి. బెండకాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. బెండకాయల మటుకు మూత పెట్టి ఉడికించకూడదు, ఎందుకంటే బెండకాయలు ముందుగానే జిగురుగా ఉంటాయి. మూత పెట్టిన దానివల్ల ఆవిరి నీళ్ళు పడి ఇంకా జిగురు ఎక్కువ అవుతుంది. కాబట్టి మూత పెట్టకనే కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి. ఈ జిగురు మొత్తం పోయేదాకా బెండకాయ ఈ మాదిరి కలుపుతూ వాడుకుంటూ ఉండాలా. చూడండి, జిగురు అనేది చాలా వరకు పోయింది. ఇలాగే కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ వేపుకుంటూ ఉండాలా. ఇప్పుడు ఇంకా కాసేపు మగ్గబెట్టుకున్నాము. బెండకాయ అయితే జిగురు లేకుండా వేగిపోయిందండి. 1/4 చెంచా పసుపు, 1 స్పూన్ నిండా కారం. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. చూసారా, ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ తాలింపు అయితే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా బెండకాయ అంటే జిగురు ఉంటుందనేసి చేసేదానికి కష్టపడుతూ ఉంటారు. కానీ మూత పెట్టకుండా కానీ కలుపుతూ వేయించుకున్నారంటే జిగురు అనేది తొందరగా పోతుంది, బెండకాయ కూడా తొందరగా వేగిపోతుంది. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.